హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన అందరి ఇంట్లో రైస్ అనేటివి ఉంటాయి కదా, వాటిల్లో ఒక్కొక్కసారి పురుగులు పట్టడం, అలాగే ఎక్కువ రోజులు స్టోర్ అవ్వకుండా ఉండడం ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు మనకి ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో ఫ్రెష్గా, అలాగే పురుగులు పట్టకుండా ఎలా ఉంచుకోవాలో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో 2 ట్రిక్స్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే, మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అది ఒకటి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా లవంగాలు, అదేనండి క్లోవ్స్ ఒక 4, అలాగే మిరియాలు ఒక 4 తీసుకొని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకొని ఈ టిష్యూ పేపర్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు 4 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫోల్డ్ అయిన తర్వాత మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటితో వేసుకోవాలి. ఇన్ కేస్ ఇవి లేకుంటే మనకి రబ్బర్ బ్యాండ్ అయినా యూస్ చేయొచ్చు. ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్ చేసుకొని రబ్బర్తో ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో బియ్యాన్ని, అది తీసుకొని ఇలా కొద్దిగా బియ్యం లోపలికి వేసేసి ఇవన్నిటిని బియ్యంతో కవర్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి బియ్యం అనేటివి ఫ్రెష్గా ఉంటాయి, అలాగే పురుగులు పట్టవు. ఇప్పుడు సెకండ్ ట్రిక్ ఏంటంటే, వేపాకులు ఉంటాయి కదా, అవి ఫ్రెష్ అయినా పర్లేదు, అలాగే ఎండబెట్టిన వేపాకులైనా తీసుకొని వాటిల్ని, అలాగే రాళ్ళు ఉప్పును కూడా తీసుకొని బియ్యంలోకి వేపాకుల్ని వేసేసుకొని, అలాగే రాక్ సాల్ట్ను కూడా వేసుకొని మొత్తాన్ని కానీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యంలోకి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ వేపాకు స్మెల్కి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి, అలాగే చాలా రోజుల పాటు ఫ్రెష్గా కానీ ఉంటాయి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ట్రిక్ని యూస్ చేయండి. వీడియో నచ్చితే